వెల్కమ్ టు పూరా లోకల్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ ప్రభుత్వానికి స్ఫూర్తి అని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. మన నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, కుల నిర్మూలన జరగాలి అనేదే అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయాలకు అనుగుణంగానే మా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజానికానికి ఈరోజు మంథని పట్టణంలో వారి జయంతి ఉత్సవాలను జరుపుతూ అందరికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత రచించిన ఈ రాజ్యాంగ స్ఫూర్తిగా సూచించిన వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం యావత్ రాష్ట్ర ప్రజానికాని పైన ఉంది, యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజానికాని పైన. అందుకోసమే ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి సంబంధించిన ఆ స్ఫూర్తి ఎక్కడో పొరబడతా ఉంది కేంద్ర స్థాయిలో అని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకురావాలని అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సంబంధించి ఆ కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని 10 మందికి మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం స్ఫూర్తిని తెలియజేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, కుల నిర్మూలన జరగాలి అనే వారి ఆలోచన విధానం, వారు కృషించిన అనేక అంశాలను ఈరోజు ఒక స్ఫూర్తిగా తీసుకొని యువతరం కూడా దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈరోజు వారి జయంతి సందర్భంలో